అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు ఏ దానం చేస్తే మనకు అఖండ ఐశ్వర్యం అనేది సొంతమవుతుందో అలాంటి వాటి గురించి చెప్పబోతున్నానండి. ముందుగా అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని మనకి నారద పురాణం తెలియజేస్తుందండి. ఈరోజు ఒక చిన్న దానం చేసినా కూడా అది మనకి కోటి రెట్లు ఫలితాన్ని అనేది అందిస్తుంది. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఆ శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల సిరి సంపదలు చేకూరుతాయని మనకి పురాణాల ద్వారా తెలుస్తుందండి. ఈ శుభతిథిన ఏ పని చేసినా కూడా అది అందులో మనకి సక్సెస్ అనేది అందుతుంది. ఈరోజు ఆ అమ్మవారిని మారేడు దళాలతో కానీ కలువ పూలతో కానీ పూజిస్తే గనక మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అలాగే ఈ రోజున సూర్యచంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే రోజండి. కాబట్టి ఆ రోజున ఏ కార్యం తలపెట్టినా కానీ అది విజయాన్ని అందిస్తుంది. అలాగే వైశాఖ శుద్ధ తదియ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుందండి. అంటే అక్షయ తృతీయ అనేది బ్రహ్మతో కలిసి ఉంటుంది. కాబట్టి ఈ తిథి చాలా విశేషమైనది. ఈరోజు చాలామంది అనుకుంటారు వెండి కానీ బంగారం కానీ కొనుక్కుంటే చాలా మంచిది అని. కానీ బంగారాన్ని దానం చేస్తే ఇంకా చాలా మంచిదండి. సువర్ణ దానం చాలా మంచిది. అది ఈ రోజున చేస్తే కనుక మీకు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కాబట్టి అందుకే అక్షయ తృతీయ అంటే తెచ్చుకోవడానికే కాదు ఇవ్వడానికి అని కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు దానం చేస్తే కనుక మనకి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ జన్మలోనే కాదు మనకి పూర్వజన్మలో ఏదైనా మనకి పాపాలు మిగిలి ఉన్నాయి, అవి ఈ జన్మలో కూడా మనల్ని పట్టి పీడిస్తున్నాయి అనుకుంటే కనుక అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శ్రీ మహావిష్ణుని చందనం అంటే గంధంతో పూజిస్తే కనుక విష్ణులోకం అనేది ప్రాప్తిస్తుందండి. అలాగే ఈ రోజున చేసిన జపం, హోమం, పితృతర్పణం, దానం అక్షయమైన ఫలితాన్ని అందిస్తుంది మనకి. నిత్యం భగవన్నామస్మరణలో భగవంతుని ఆరాధనలో ఉండేవారికి కనుక మనం దానం చేస్తే కనుక చాలా మంచిది అండి. గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి. గ్రహదోషాలు అలాగే పితృదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఎలాంటివి దానం చేయాలి అంటే కనుక ఈ అక్షయ తృతీయ అనేది ఈ వేసవకాలంలో వస్తుంది కదండి. కాబట్టి ఈ వేసవి తాపాన్ని తగ్గించే విసినికర్ర, గొడుగు, పాదరక్షలతో పాటు దశదానాలు మీకు శక్తి ఉంటే మీ శక్తిని బట్టి ఏది వీలైతే అది దానం చేయొచ్చండి. ఈ రోజున ఏ పూజ చేసినా కూడా అది అధిక ఫలాన్ని ఇస్తుందండి. మీరు శ్రీరామ అని జపించారనుకో అది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఓం నమ శివాయ అన్నా కూడా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందండి. మీరు ఏ చిన్న జపం చేసినా కూడా మీకు అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. మీకు ఏది రాదు అనుకుంటే శ్రీమాత్రే నమః అని జపం చేసినా చాలండి, కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు మీకు. అలాగే మనకి పితృలు ఉంటారు కదండి, వారికి పితృతర్పణం చేస్తే కనుక పితృలకు అక్షయమైన పుణ్యఫలం అందిస్తాము. అలాగే పితృతర్పణం విడిస్తే కనుక కొడుకులకు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అలాగే కడవ ఉంటుంది కదండి, అంటే మట్టి కుండ, దానిని కనుక దానం చేస్తే కనుక మన పితృలకు అక్షయ లోకాలను ఇవ్వడమే కాకుండా దానం చేసిన వారికి కూడా శాంతిని కలిగిస్తుందండి ఈ కడవ దానం అనేది. అలాగే ఆ రోజు సముద్ర స్నానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు ఉపవాసం చేసినా కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది మనకది. ఈరోజు చేసిన హోమాలు, దానాలు పితృదేవతలకు, దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా స్థిరంగా ఉంటాయి. కాబట్టి దీనిని అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని ధర్మరాజుకు ఆ శ్రీకృష్ణుడు తెలియచేశాడంటండి. ఇది అక్షయ తృతీయకు ఉన్నటువంటి పురాణ కథ. అలాగే మీకు ఏడాది పొడవునా 12 మాసాల్లో శుక్లపక్ష తృతీయ నాడు, అంటే ఈ అక్షయ తృతీయ రోజే కాదని సంవత్సరం మొత్తంలో ప్రతీ నెల వస్తుంది కదా శుక్లపక్షంలో తదియ, ఆ రోజు కనుక మీరు ఉపవాసం ఉండి ఆ విష్ణువుని
ప్రీతితో అర్చిస్తే అంటే తులసి దళాలతో పూజించి విష్ణు సహస్రనామ స్తోత్రంతో పూజిస్తే కనుక మీకు రాజసూయ యాగం చేసినటువంటి ఫలితం దక్కి మీ అంత్య దశలో ముక్తిని పొందుతారు అండి. ఇది అక్షయ తృతీయ గురించి. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే నలుగురికి ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే కనుక ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.